దేశాలు తమ స్వతంత్ర దినోత్సవ పర్యటన జరుపుతుంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆయుధాలు, ప్రదర్శిస్తున్న ఆయుధాలు మేక్ ఇన్ ఇండియా ద్వారా భారతదేశంలో తయారై బయటకు పోయింది. డిఫెన్స్ వస్తువుల్ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయి దాకా పోయింది. ఎవరు పని చేయకపోతే ఈ దేశంలో, ఎవరికి ఉద్యోగం రాకపోతే ఈ దేశంలో మేక్ ఇన్ ఇండియా ఎట్లా సక్సెస్ అవుతుంది, స్కిల్ ఇండియా ఎట్లా సక్సెస్ అవుతుంది, ఇవన్నీ ముందుకు ఎట్లా పోతా ఉన్నాయి. కాబట్టి ఆయన ఎవరో మాట్లాడండి, మిర్చి బజ్జీలు వేసుకుంటే కూడా ఉద్యోగం వేయడానికి. మరి గప్చుప్ల బట్టి గోకుల్ చాట్ పోతే తెలుస్తుంది. గోకుల్ చాట్ కౌంటర్ రోజు ₹1,00,000 ఉంటుంది. నువ్వు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే రోజు ₹1,00,000 రావు. ఏ ఉద్యోగం వస్తుంది కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఒక రకంగా ఎంప్లాయ్మెంట్. దాన్ని కించపరిచేలాగా మాట్లాడి ప్రభుత్వ ఉద్యోగమే ఇస్తాం. మరి మీరు కూడా చెప్పారు కదా, కేసీఆర్ గారు కూడా చెప్పారు కదా, ఇంటికో ఉద్యోగం ఇస్తాను. తర్వాత నేను ఈ మాట మార్చింది కదా, నేను మార్చలేదు. ఎస్, డెఫినెట్లీ ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి 100% సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా, ప్రభుత్వ ఎంప్లాయ్మెంటా, రోజ్గార్ మేళాల పేరిట గణాంకాలు కరెక్ట్ కోటి నిండినా నిండలేదా, ఏ సంవత్సరం ఆ సంవత్సరం చెప్పలేకుండా 100% మేము ఇచ్చిన మాట ప్రకారమే మేము ముందుకు భారతదేశ విద్యా వ్యవస్థ పైన సృష్టిస్తున్నారు. భారతదేశ విద్యా వ్యవస్థలో మార్పులు రావడం ప్రధానమంత్రి. సో అందుకని నా మిత్రుడికి నేను చేసేటువంటి విజ్ఞప్తి, ఈ దేశంలో అక్బర్లు, బాబర్లు, కుతుబ్ మినార్లు, చార్మినార్లు ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొని వచ్చింది. పాత మెఘాలయ విద్యా విధానాన్ని మార్చింది మేము. దాని ప్రకారం కొత్త విద్యా విధానం 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి